హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇన్ఫోసిస్ టెక్నికల్ రౌండ్ రిజల్ట్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, లైక్ ఎన్ని డేస్కి అప్డేట్ ఇచ్చారు అండ్ సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎప్పుడు షెడ్యూల్ చేశారు, లైక్ ఇట్ ఈస్ వర్చువలా లేక ఆఫీస్ లొకేటెడా ఏంటి, అదంతా ప్రాసెస్ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆల్మోస్ట్ 25 డేస్ పట్టిందండి నాకు ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ రావడానికి. సో సెకండ్ రౌండ్ వచ్చేసి మేనేజర్ రౌండ్ అని చెప్పారు. జనవరి 1st నాకు సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూకి మీరు సెలెక్ట్ అయ్యారు అని మెయిల్ వచ్చింది. జనవరి 8 రోజు షెడ్యూల్ చేశారు. బట్ హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చిందండి, ఇట్స్ నాట్ వర్చువల్, ఆఫీస్కి విజిట్ చేయాలి ఇంటర్వ్యూ కోసం అని అన్నారు. సో జనవరి 8కి నేను ఇన్ఫోసిస్ ఆఫీస్ మణికొండ విజిట్ చేశానండి. 11 to 11:45 నాకు షెడ్యూల్ చేశారండి. బట్ నాకు అక్కడికి వెళ్ళాక ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కాదండి, అగైన్ ఆఫీస్కి వెళ్ళాక అక్కడ నాకు వర్చువల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేశారండి. లైక్ నో నీడ్ టు క్యారీ ల్యాప్టాప్ అండి, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. నాకైతే వర్చువల్లే కండక్ట్ చేశారు అక్కడికి వెళ్ళాక కూడా. బట్ మేనేజర్ రౌండ్ కదండి, ట్రిక్కీ క్వశ్చన్స్ అడిగారు, చాలా అంటే చాలా ట్రిక్కీ క్వశ్చన్స్ అడిగారండి. జస్ట్ నేను బ్యాంగ్ అయిపోయాను వాళ్ళ క్వశ్చన్స్కి. నాకు ప్యానలిస్ట్ వచ్చేసి 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డెవాప్స్ అంట. సో మీకే వదిలేస్తున్న చాయిస్, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు అనేది. నా మేనేజర్ రౌండ్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.